సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా వ్యాపరలోకం తండ్రి, నీ ఘననామానికి మహిమ చేస్తున్నాం. తిరిగి మీరు మాకు ఒక శ్రేష్టమైన పునరుత్థాన దినాన్ని మీరు మాకు అనుగ్రహించిన దేవుడు కనుక ప్రభువాని ఘననామానికి మహిమ చేస్తున్నాం. ప్రత్యేకించి 3వ ఆరాధనలోనికి మమ్మల్ని మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాం. ఇంతవరకు ప్రభువా పాటలలో, స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొంది ఉన్న దేవుడు కనుక స్తోత్రం. కొద్ది మాటలు మీ లేఖనాలు మేము ధ్యానం చేసుకునబోతున్నాగా చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడే దేవుడు నువ్వు కనుక మీ ఘననామానికి మహిమ చేస్తాం. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాను. గుంపుగా కూర్చోకుండా కొంచెం ఫ్రీగా దూరంగా కూర్చోండి. అది మీకే మంచిది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. పండగ బాగా చేసినట్టున్నారు. ముఖాలు చూస్తుంటే అంటే కనపడుతున్నాయి. విచారం ఏంటంటే పండగ క్రైస్తవుల్లాగా ఉంటున్నారు. చాలా విషయాలు. కొంతమంది పండగలకి ఊర్లకి రాలేదనుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న జీవితాల్లో మార్పు రాకపోతే అది సరైనటువంటి క్రైస్తవ్యం కాదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు లోకస్తుల వలె ప్రవర్తించకూడదు. లోకాచారాలు, లోక పద్ధతులు, పండగలకి ఊర్ల మీద తిరగటం, ఇది దేవుని బిడ్డల లక్షణాలు కాదు. నువ్వు ఎక్కడ తిరిగినా పునరుత్థాన దినాన దేవుని సన్నిధిలో కనపడాలి. అసలు పండగ పేరు చెప్పుకొని ఊర్లో పోవటం అంత దరిద్రం ఇంకోవట్లేదు. దానికి తోడు ఆదివారం ఆరాధన గుర్తి తిరగటం ఇంకా అంతకన్నా శాపం ఇంకొకటి లేదు. ఆమేన్ చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అందుకే గలతీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తులు చెప్పిన మాట ఏంటంటే, ఆ కాలమందు మీరు దేవుని ఎరుగని వారై ఉన్నారు. ఇప్పుడు ఎరిగి ఏం ప్రయోజనం? యేసు ప్రభువుని ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు లోకాచారాలు చేసే వాళ్ళందరూ అబద్ధికులు, సాతాను పిల్లలని దేవుని వాక్యం చెప్తుంది. యోహాను రాసిన పత్రికలో, మొదటి పత్రికలో యోహాను భక్తుడు క్లియర్గా రాస్తాడు. అక్కడ గట్టిగా స్తోత్రం చెప్పు. కాబట్టి ఎన్ని చెప్పినా మీకు చెవిటోడు ముందు శంఖం వదిలినట్టుగా ఉంది తప్ప నిజమైనటువంటి క్రీస్తు పోలికలు మనలో కనపట్ల. విచారం కదా. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ పగటి కాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం
పండగ క్రైస్తవులముగా కాకుండా నిజ క్రైస్తవులుగా ప్రభుని ఆరాధిస్తూ, ప్రభువును మహిమపరుస్తూ, ప్రభువును ఘనపరిచేటువంటి దేవుని పిల్లలుగా మనము మార్చబడుదుముగాక. దేవునికి స్తోత్రం. ఈ పండుగల సమయంలో ఒక శ్రేష్టమైన మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 89వ కీర్తన 89వ కీర్తన. అదే చెప్పేది ఏంటంటే పండగ మైకంలో పెడితే వాక్యం చదువుతున్నప్పుడు లేవుతామనే జ్ఞానం కూడా ఉండదు మనకి. ఎందుకంటే మర్చిపోయాం, పండగ మాయలో పెడితే మర్చిపోయాం అంతే. అంతేనా? 89వ కీర్తన 50, 51, 52 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొనుము. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొనుము. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషిక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతి నందునుగాక. ప్రార్థన చేసుకుందాం తరల వచ్చి. పరిశుద్ధుడమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నమ్మకమైనటువంటి మా యేసు రాజాని ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొక శ్రేష్టమైన పునరుత్థాన దినాన్ని మీరు మా కొరకు అనుగ్రహించిన దేవుడవు గనక గత 3 దినాలు ప్రభువా నీలో ఆనందించడానికి వెలిచిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ఆనందం ఉంది, సంతోషం ఉంది, నిత్య జీవం ఉంది, సమృద్ధి ఉంది. నాయన, ప్రజలు లోకంలో సంతోషం కొరకు వెతుకుతున్నారు. అయా, నీ సన్నిధిలోనైనా ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఇటు కృపను బట్టి నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ లేఖన భాగం ద్వారా చేరి వచ్చిన మీ పిల్లలతో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడు నీవు గనక నీ ఘననామమునకు మహిమ చెల్లిస్తూ మరోసారి చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాము. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. 2 చేతులు పైకి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనాకారుడు వ్రాసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం చదువుకుందాం. ఏంటా ప్రాముఖ్యమైనటువంటి మాటలు అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయములో ఒక శ్రేష్టమైనటువంటి మాట చెప్తాడు. అక్కడ ఏంటా మాట అంటే, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు. సంతోషించి గంతులేయండి. అంటే విశ్వాస జీవితంలో దేవుని వాక్యానుసారంగా నడుచుకునేటువంటి దేవుని పిల్లలకు అనేకమైన శ్రమలు, నిందలు, అవమానాలు కలుగుతూ ఉంటాయి. స్తోత్రం చెప్పండి. ఆ శ్రమలలో, ఆ శోధనలలో దేవుని పిల్లలు నిలిచి ఉండాలి. దేవుని పిల్లలు నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యం ఏమంటుందంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింసలు పొందుతారు. క్రైస్తవ జీవితం ఇరుకు మార్గం. ఆమేన్. ఇరుకు మార్గంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? మేలు పొందుకున్న వాళ్ళే తిడుతుంటారు, మేలు పొందుకున్న వాళ్ళే దూషిస్తుంటారు. బయటోడెవడు దూషించడు, సంఘంలో ఉన్న వ్యక్తులే వ్యతిరేకంగా లెగుస్తుంటారు. ప్రైజ్ ది లార్డ్.
యేసుప్రభుని పట్టించింది ఎవరు? సంఘంలో వాడే, బయటోడు కాదు. అర్థమవుతుందా? ప్రభుని పట్టించింది ఎవరు? సంఘంలో ఉన్నటువంటి వ్యక్తే. గట్టిగా స్తోత్రం చెప్పండి, రెండు చేతుల పైకి. అది ఇక్కడ లోకానికి రాజీ పడి బ్రతికే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం మన జీవితాల్లో వచ్చేటువంటి నిందలకు, శ్రమలకు, శోధనలకు, ఇరుకులకు, ఇబ్బందులకు ఎట్టి పరిస్థితుల్లో మనం నిరుత్సాహపడకూడదు, భయపడకూడదు, కృంగిపోకూడదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన పక్షమున ఉన్నవాడు మనతో కూడా వచ్చేవాడు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయనే నీతో కూడా వస్తాడు. అంటే ఓన్లీ బిలీవ్, కేవలం నమ్ము. బట్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సమస్తము సాధ్యపరచబడతాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకే ఇక్కడ ఏమంటాడంటే 89వ కీర్తనలో, ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందలను జ్ఞాపకము చేసుకున్నాను. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని పిల్లలు వింటున్నారా? అసలు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని పిల్లలు వాక్యానికి లోబడుతున్నప్పుడు సహజంగా నిందలు వస్తాయి. ఆ నిందలకు, ఆ శ్రమలకు, ఆ శోధనలకు తట్టుకునేటువంటి శక్తిని దేవుడు వారికి ఇస్తాడండి. తట్టుకోలేని వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఊరేసుకోవటము, మందు తాగటము, కాలువలను బాయిల్లోనూ దోగటము, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఆత్మహత్యలు చేసుకుని వచ్చే వాళ్ళందరూ నరకానికి పోతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని పిల్లలు ప్రతి దాన్ని జయించుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే జయించిన వాడు మనతో ఉన్నాడు. ఆయన లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, శ్రమలను జయించాడు, శోధనలు జయించాడు. మనోళ్ళకి చిన్న చిన్న వాటికే ఏదో పెద్ద కష్టం వచ్చినట్టు, పెద్ద శ్రమ వచ్చినట్టు. వాక్యం అంటుంది, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. గట్టిగా స్తోత్రం చూద్దామా? రెండు చేతులు పైకెత్తి. ఆయన, చెప్పండి, నన్ను గూర్చి చింతిస్తున్నాడు. కాబట్టి ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు. కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. దేవునికి స్తోత్రం. శ్రమ వచ్చిందా, ఆ భారం అంతా ఆయన మీదది. బాధ వచ్చిందా, ఆయన మీదది. కష్టం వచ్చిందా, ఆయన మీదది. శ్రమ వచ్చిందా, ఆయన మీదది. కుదరని రోగం వచ్చిందా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. పేదలు అందుకే అంటాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ప్రైజ్ ది లార్డ్. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ప్రజలు ఎవరు నా బాధలు తీరుస్తారు, ఎవరు నా కష్టం తీరుస్తారు, ఎవరు నా నిందల్ని పోగొడతారు, ఎవరు నా అవమానాన్ని పోగొడతారంటే దేవుని వాక్యం అంటుంది, నీ అవమానాలకు, నీ శ్రమలకు, నీ నిందలకు ప్రభు అంటాడు, నువ్వు అవమానము నొందిన చోట రెట్టింపు ఘనతను దేవుడు ఇస్తాడు. ఈ పగటి కాల సమయంలో ఆ వాక్యాన్ని బట్టుగా నీవు అవమానము నొందిన చోట
నా జీవితంలో దేవుడు అదే చేశాడు. నిందలు వచ్చినప్పుడు కృంగిపోమాకు, కష్టం వచ్చినప్పుడు కృంగిపోమాకు. ఏసై కంటే ఎక్కువ నిందలు పడ్డావా? ఏసైని ఏమన్నా తెలుసా? ఆ కాలం పాపిష్టి జనం ఆయన అక్రమంగా పుట్టాడన్నారు. అక్రమంగా పుట్టాడన్నారు. ఆయన్ని తండ్రి ఎవరో తెలియనోడు అన్నారు. దయ్యాలను వదిలిస్తా ఉంటే దయ్యాలకు అధిపతి అన్నారు. ప్రభు కంటే ఎక్కువ నిందలు మనం అనుభవిస్తున్నామా? ప్రభు కంటే ఎక్కువ కష్టం పడ్డామా? ప్రభు కంటే ఎక్కువ బాధలు పడ్డామా? నో సార్. ప్రభు పొందినటువంటి బాధలను మన జీవితానికి కొంచెం అన్వయించుకుంటే 5 పైసల వంతు కూడా ఆయన పడిన బాటల్లో మనం పడలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనకొచ్చే ప్రతి బాధలో, ప్రతి నిందలో, ప్రతి అవమానాల్లో మన కొరకు ప్రాణం పెట్టిన యేసు వైపే నోవాహు కాలంలో దేవుడు నోవాహును పిలిచి, ఈ తరము వారిలో నీవే నిందారహితుడవై ఉన్నావు, నీవే నా దృష్టికి కృప పొందిన వాడుగా ఉన్నావు, కాబట్టి నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను తయారు చేసుకోమని దేవుడు చెప్తే, ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ నోవాహు చెప్పిన మాటలకు నవ్వారంట. ఎందుకో తెలుసా? సృష్టి జరిగి ఇన్ని సంవత్సరాలైన తర్వాత ఆకాశము నుండి ఒక్క చుక్క నీళ్లు కూడా పడలేదు. మరి ఈయనేమని ప్రసంగం చేస్తున్నాడంటే 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద ప్రచండ వర్షం కురవబోతుంది నమ్ముకుంటున్నారండి జనం. ఇప్పుడు వర్తమానం ఏం చెప్తుందంటే త్వరలో భూమి మీదకు అగ్ని వర్షం కురవబోతుంది. నమ్ముతున్నారా? త్వరలో భూమి మీద అగ్ని వర్షం కురవబోతుంది. దేవుడు మొత్తాన్ని కాల్చివేయబోతున్నాడు. నమ్మశక్యంగా లేదు కదా? వినుటకు చెవులు కలిగిన వాడు వినుగాక. దేవునికి స్తోత్రం. అంటే అగ్నివర్షం కురుస్తుందని ఈ కాలంలో ప్రజలు ఎలాగైతే నమ్మటం లేదో, ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు కూడా పైనుండి వర్షం కురుస్తుందంటే నమ్మలేదంట. కారణం ఏంటంటే సృష్టి జరిగిన తర్వాత నోవాహు కాలము వరకు ఆకాశము నుండి నీళ్లు కురవలేదు, పడలేదు. అంటే వర్తమానము నమ్మే విధంగా లేదు. నిజమే, అట్లే ఉంటుంది. దేవునికి స్తోత్రం. నోవాహు పాస్టర్ గారికి పిచ్చి పట్టింది అనుకున్నారు జనం. నోవాహు దేవుని వాక్యమందు నిలిచి ఉన్నాడు, దేవుని వాక్యాన్ని నమ్మాడు. అందుకని ఎవరు ఏం చేసినా, ఎవరు ఎన్ని రకాలుగా ఎగతాళి చేస్తున్నా, ఎవరు ఎన్ని రకాలుగా నవ్వుతున్నా పట్టించుకోవాలా. తాను ఎరిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, వాగ్దానము చేసిన వాడు, నమ్మదగిన వాడు. అంతే, నమ్మాడంతే. వాడ తయారు చేసుకుంటుంటే అందరు నవ్వుతున్నారండి. వాక్యం ఏమంటే తెలుసా? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి వెరితనంగా ఉంటుంది, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. రక్షించబడిన ప్రతి వ్యక్తిని చూసి ప్రజలు ఏమంటారు తెలుసా? అసలు మనకి ఎంతమంది దేవతలు ఉన్నారు, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, పోయి మాలో మాది వాళ్ళ దేవుడికి అడిగిపోయావా అంటే అదొక నింద, అదొక అవమానం. వాక్యం ఉంటుంది,
ఆయన ఒక కులానికి చెందిన దేవుడు కాదు. ప్రతి క్షణములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. జీసస్ క్రైస్ట్ ఇస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ప్రపంచానికి ఆయన దేవుడు. బుద్ధి తక్కువోళ్ళు, మైండ్ లేనోళ్ళు, మెంటల్ వాళ్ళు ఆ వదంతిని పుట్టించారు. చెప్పండి చెప్పా ఆమేన్. అర్థమవుతుందండి? ఒక కులానికి సంబంధించిన దేవుడు కాదైన దేవునికి స్తోత్రం. అందుకే ప్రతి క్షణములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారందరికీ ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. పాపిష్టులందరికీ సాతాను దేవుడు. అర్థమవుతుందా? భక్తి లేని వాళ్ళకి, భక్తిహీనులకి, ఒక గంట కూడా ప్రార్థన చేయలేని వాళ్ళకి, భక్తి జీవితం జీవించలేని వాళ్ళకి ఎవరు దేవుడు? వాళ్ళకి సాతాను వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కొలువై ఉంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి. అందుకనే బలవంతులైన జనులందరి చేత నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకును. ఎవడైనా నిందలేసినా, ఎవరైనా అవమానాలు పాలేసినా వాడ పూర్తయింది. వాడ ఆమె చెప్పు. వాడ పూర్తయింది. వాడలో ఎక్కారు. ఆమె దేవుడు రంగం మీదకి వచ్చి దేవుడే తలుపు మూసాడు. ఓడలో ఎప్పుడైతే ఎక్కారో, తలుపు ఎప్పుడైతే మూయబడిందో, పైనుంచి వర్షం స్టార్ట్ అయింది. అప్పుడు ఉగ్రత వస్తున్నప్పుడు అప్పుడు గుర్తుకొచ్చాడు నావో పాస్టర్ గారు. మనసాన్ని పడినప్పుడు గుర్తుకొస్తారు పాస్టర్ గారు. అర్థమైందా? రోగం వచ్చినప్పుడు గుర్తుకొస్తాడు పాస్టర్ గారు. శ్రమ వచ్చినప్పుడు పాస్టర్ గారు గుర్తుకొస్తాడు. వర్తమానాలన్నీ గుర్తుకొస్తాయి. అప్పుడు అంతా బాగున్నప్పుడు అసలు లెక్క చేయడం ఎవరినాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. వింటున్నారా? 2 చేతులు పైకి స్తోత్రం. అందుకే యెహోవా అవి నీ శత్రువులు చేసిన నిందలు. దేవునికి స్తోత్రం. అందుకే ఎన్ని పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనా, ఎటువంటి స్థితిగతులు నీ జీవితంలో ఎదురైనా, నువ్వు వాక్యముతో నిలిచి ఉండు. వాక్యము నిన్ను రాంగ్ వేలోకి తీసుకుపోదు. వాక్యము నిన్ను రైట్ వేలోకి తీసుకుపోదు. నువ్వు వాక్యంతో నిలిచి ఉన్నావు అనుకో, ఈ దరిద్రపు పండుగలు, దరిద్రపు తిరణాలకు బావు. ఇట్లాంటి పండుగలు చెయ్యవు. అర్థమైందా? ఇలాంటి వాటి జోలికి వెళ్ళవు. నీకేం కావాలి? వాక్యం కావాలి. అంతేనా? దేవునికి స్తోత్రం. వాక్యములో నిలిచి ఉన్నవాడు భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టడు. వాక్యంలో లేనోడు ఏం చేస్తాడంటే, అడికాడ అన్ని కళ్ళు ఉన్నాయి వాడికాడ అంటారు కదా. వాక్యం లేనోడి కాడ అన్ని కళ్ళు ఉంటాయి. వాక్యం ఉన్న దగ్గర ఒకే కళ ఉంటుంది. అదే వాక్యపు కళ, రక్షణ కళ, పరిశుద్ధాత్ముని కళ. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే నోవహు జీవితంలో ఎంత మంది ఎన్ని రకాలుగా నిందల పాలు చేసిన, ఎన్ని రకాలుగా మాట్లాడినా, కల్వరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి యేసు వైపు చూస్తూ, మన జీవితంలో ఎన్ని ఎదురైనప్పటికీ కూడా మన కొరకు ప్రాణం పెట్టిన యేసు వైపుకు చూస్తే శ్రమ గుర్తుకురాదు, నిందలు గుర్తుకురావు, అవమానాలు గుర్తుకురావు. ఏం గుర్తుకొస్తాయి అంటే, దేవుడు నీ కొరకు దాచి ఉంచిన నీతి కిరీటం. దేవునికి స్తోత్రము కలుగును గాక.
అంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. అందుకే నోవాహు కుటుంబం ఓడ ద్వారా రక్షించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. కుటుంబ యజమానుడు వర్తమానాన్ని గుర్తెరిగాడు. కుటుంబ యజమానుని గౌరవించి కొడుకులు కోడలు మొత్తం వాడెక్కారు. అదే రక్షణ ఓడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? అంటున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే అంటాడు, నీ అభిషిక్తుని నడతల మీద వారు వేసిన నిందలు. దేవుని ప్రవక్త అంటాడు, ప్రతి దేవుని బిడ్డ పరీక్షల గుండానే వెళ్ళాలి, పరీక్షల ద్వారానే వెళ్ళాలి. దేవుని స్తోత్రం. అందుకే శోధించబడినవి దట నేను సువర్ణమై మారెదను. శోధించబడినవి దట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. ఎన్ని నిందలు వస్తే, ఎన్ని శ్రమలు వస్తే, ఎంత కష్టం వస్తే, ఆ కష్టంలో ఆ శ్రమలో గనక నువ్వు క్రీస్తులో నిలిచి ఉంటే రాటు తేలుతావు. బంగారానికి సరైన రూపు రావాలంటే దాన్ని కొలిమిలో కాల్చాలి. ఎంత కాలితే అంత రూపు వస్తుంది. నిజమైన బంగారం అంటే ఆ బంగారం చూస్తే నీ మొహం కనపడాలండి. అందులో నీ చాలకు ముక్కులు పెట్టి అని డూప్లికేట్ సగం తల్లు అంటాడు, మంజూరు అంటాడు, అదంటాడు, ఇదంటాడు. చివరికి నేను నెత్తిన రాగాను కొంచెం బంగారం కలిపిపోతారు. దాన్ని చూసుకుని నువ్వు ఏం మురిసిపోయినా మురిసిపోతావు. అసలు రూపు ఏంటంటే 24 క్యారెట్స్ అంటారు కదా, స్వచ్ఛమైన మేలిమి బంగారం అంట. అది పట్టుకుంటే దాంట్లో నువ్వు కనపడాలంట. దేవునికి స్తోత్రం కలుగునగా. అదొక క్రీస్తులో నువ్వు అనుభవించే శ్రమలు, క్రీస్తులో నువ్వు పడే నిందలు, క్రీస్తులో నువ్వు పడే బాధలు, అవన్నీ నువ్వు తట్టుకొని కనుక ప్రభు సన్నిధిలో నిలబడితే నీలో క్రీస్తే కనపడు. అందుకే నోవాహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను తయారు చేసుకుని. అంటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకరోజు దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చాడు. ప్రభు అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహామా, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమవుతుంది అని చెప్పి, మీదటికి మరలా ఈ కాలానికి వస్తాను, సారా కౌగిట్లో పెట్టుంటాడు. దేవునికి స్తోత్రం. ఇది అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన వర్తమానం. దేవునికి స్తోత్రం. వాక్యం అంటుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచుకున్నాడు. అబ్రహాం ఏం చేశాడు? ఆ వాక్యాన్ని నమ్మాడు. ఇంచుమించు 75 years, 75 సంవత్సరాలప్పుడు దేవుడు ఆ వాగ్దానాన్ని చేస్తే ఆ వాక్యాన్ని అంతే పట్టుకున్నాడు. అబ్రహాము వాక్యమందు నిలిచి ఉండెను. దేవునికి స్తోత్రం. అబ్రహాము వాక్యముతో నిలిచి ఉన్నాడు. అందుకే ఎన్ని సంవత్సరాలు ఎదురు తెలుసా? 25 years. 25 సంవత్సరాలు వాగ్దాన పుత్రుడి కోసం తింటాం నిద్రపోవడం మాకు దాకా అంటే ఎదురు చూశాడా? హలో, అంటే ఎదురు చూశాడా? చెప్పలేమండి. 2 చేతులు పైకి మాకు దాకా నిద్రపోయాడు నా అబ్రహాము శారమ్మ. 25 సంవత్సరాలు వాగ్దాన పుత్రుని కోసం ఎదురు చూశాడు. ప్రతి నెల ప్రవక్త అంటాడు, అబ్రహాం అంటే శారాన్ని అడుగుతాడంట, అమ్మాయి ఏమైనా తేడా ఉందా?
ఏమన్నా మార్పు కలుగుతుందని శరీరంలో చాలా పడతారు. ఏం మార్పులయ్యా? ఏం మార్పులయ్యా? వింటున్నారా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. లోకం వైపు చూడలా, మనుషుల వైపు చూడలా. దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట తెలుసా? నీవు జనములకు తండ్రివి, రాజులు నీలో నుండి వస్తారు. అతడు ఒంటరిగా ఉండగా పిలిచి తిని అతడు పెక్కు మంది ఎగునట్లు అతనిని ఆశీర్వదించి తిని అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేశాడు? ప్రజలందరూ ఎగతాళి చేస్తారంట. అయ్యో జనములకు తండ్రి. అబ్బా, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ లేదు కానీ ఈయన ఎవరంట? జనములకు తండ్రి అంట. జనములకు తల్లి శారమ్మ గారు. ఎంతమంది పిల్లలు అంటే 25 సంవత్సరాల్లో ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని అవమానాలు పాలు చేసి ఉంటారు. గొడ్రాలని ఉంటారు, నీ మొహం చూడకూడదు అంటారు, దరిద్రపుదాని అంటారు. అది ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుంటారు. కానీ ఆమె ప్రతి స్థితిలో నీవు తోడుండగా, ప్రతి అడుగును నీవు. అంటే వాళ్ళకి ఆ సంగతి తెలుసు అనుకోండి కదా. ప్రతి స్థితిలో నీవు మాకు తోడై ఉండే దేవుడవు. వాగ్దానము చేశావు, ఆ వాగ్దానాన్ని నిర్ణయ కాలమును నువ్వు నెరవేరుస్తావని. వాళ్ళ జీవితంలో 25 సంవత్సరాలు ప్రభు వైపే చూశారు. మనవాళ్ళు చూస్తారు చూసి ఎవరన్నా ఎత్తారా పెంచుకుంటాం, ఇంక పుట్టేదాడు కనపట్లే. ఎవరన్నా ఎత్తారా అంటే ఏం జరుగుతుందంటే నీకు దేవుని మీద విశ్వాసం సన్నగిలిపోతుంది. పాల్ యాంగిష్ అనేటువంటి ఒక దైవజనుడు ఏమంటాడంటే, మీ విశ్వాసాన్ని పొదిగించండి అంటాడు. విశ్వాసంలో ఏం చేయాలా? పొదగాల. ప్రజలు అంటారు, అవమానాలు పాలు చేస్తారు, నిందలేస్తారు. కానీ మనం ఏం చేయాలి? మన నిరీక్షణకు ఆధారమైనటువంటి ప్రభు వైపు మనం చూడాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే శారా అబ్రహాములు ఇద్దరు కూడా వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాసములో బలవంతులయ్యారంట. విశ్వాసములో బలవంతులు. దేవుడు అసాధ్యములను అంటే ఆ కార్యము జరిగిన దాకా దేవుని పాదాలు పట్టుకొని వదలకుండా ప్రార్థన చేయాలి. మా గాడి కుదిరింది సార్, పొట్టకపోతే పొట్టకపోయారు. మేమేడు చేస్తాం ప్రార్థన, మేమేడు చేస్తాం, మేమేడంటాం ఉపవాసం, మేమేడు కన్నీరు కాలుస్తాం. మా వల్లే మా కుదిరే పని కాదు ఇది. దేవునికి స్తోత్రం. అబ్రహాంకి ఏమైంది? కుదిరిందా కుదరలేదా? ఏంటది? దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టి దేవుడు ప్రత్యక్షమై, అబ్రహామా నీవు లేచి నీ తండ్రి ఇంటి యొద్ద నుండి, బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళమంటే, ప్రభా మా నాన్న అంటే నాకు పోతే ప్రభా మా అమ్మని చూడకుండా ఉండలేను ప్రభు అన్నాడా? మనంతా ఎట్లా ఉందంటే, మన జీవితాలన్నీ ఎలా ఉన్నాయంటే, ఇజ్రాయేలు ప్రజలను వెనక్కి తిరిగి చూడకుండా ఐగుప్తు నుండి కనానుకు దేవుడు నడిపిస్తున్నాడు. గట్టిగా చెప్పండి. వీళ్ళ ఆలోచనలు, తలంపులని ఏంటి? కొద్దిపాటి శ్రమ రాగానే అబ్బా ఆడికి పోయినా బాగుండేది, ఇక్కడ రావడానికి తీసుకొచ్చినవా,
ఇక్కడ నీళ్లు లేవు, సవిసారం లేని అన్నం మాకు అసహ్యమైంది అంటే వాళ్ళు ఎంతకాడికి ఎటు చూస్తున్నారు? వెనక్కి చూస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు? ఏ రోజైనా అబ్రహాము ప్రయాణం చేసిన ప్రయాణములో తిరిగి మళ్ళీ మొదలు చేరాడా? మళ్ళీ మయ్యని చూసి వస్తా, మా అమ్మని చూసి వస్తా వెళ్ళాడా? నో సార్. అంటే ఏంటి? వాక్యమందు నిలిచి ఉన్నాడు. నాకు మా ఊర్లో డిసెంబర్ 1, 2, 3 తారీఖుల్లో శబరివారి తిరణాలని జరుగుతుంది. 100 సంవత్సరాల స్వాములూరు మతం చర్చి ఉంది మా ఊర్లో. ఈ ఊరు మా ఊరు కదా, మేము మా సొంత ఊరు కారంపూడి దగ్గర రెడ్డిపాలెం. డిసెంబర్ 1, 2, 3 తారీఖుల్లో తిరణాలు జరుగుతుంది. మా బంధువులందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే, అరే గుడి పండుగరా, గుడి పండుగయ్యా, అందరూ వస్తారు, అన్ని ఊర్ల నుంచి వస్తారు, మీరు కూడా వస్తే బాగుంటుందయ్యా అని పిలుస్తూ ఉంటారు మమ్మల్ని కూడా. సరిగ్గా అదే టైంలో నేను ఫోటోలు పెడతాను. 1, 2, 3 ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. అది ఆచారం అంటాం కాదు, కానీ అవి దేవుడు నిర్ణయించినటువంటి దినాలు. నాకు కూడా ఉంటుంది, మా బంధువులు, మా రక్త సంబంధికులు అందరితో కలిసి హ్యాపీ హ్యాపీ సంక్రాంతి మాట కిస్మిస్ అన్నంగా, ఇప్పుడు హ్యాపీ హ్యాపీ భోగి, హ్యాపీ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ హ్యాపీ కిస్మిస్ అని మాకు కూడా ఉంటుంది, ఉండదా? అప్పుడు దేవుని వాక్యము గుర్తొచ్చుంది. నా శ్రమలలో, నా కష్టములో, నా బాధలో, నా ఇరుకులో, నా ఇబ్బందిలో, ఏ పరిస్థితుల్లో కూడా ఎవరు నాకు సహాయం చేయలే. ఆమేన్. దేవుడు మాత్రమే సహాయం చేశాడు. కాబట్టి నేను ఎటులా యోసేపు అన్నట్లుగా ఇంత ఘోర దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును అన్నట్టుగా నేను ఎటులా నా దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకంతో కలిసిపోయాని? వాళ్ళు ఏమన్నా నాకు సహాయం చేశారా? నా శ్రమలో నాకు వాళ్ళు ఏమన్నా తోడై ఉన్నారా? విడిచిపెడితేనే ఆశీర్వాదం. విడిచిపెట్టకపోతే ఎప్పుడు దేనికో దాని కొరకు ఎదురు చూస్తుంటాం. నీ బతుకులో దేనికో దాని కొరకు ఎదురు చూస్తున్నాయి. అందుకే ప్రవక్త వర్తమానం చెప్పి సమస్తమును విడిచిపెట్టి అనే వర్తమానంలో పేతురు అడుగుతాడు ప్రభుని, అయ్యా సమస్తం విడిచిపెట్టి మేము నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేం దొరుకుతుందంటే అప్పుడు ప్రభు చెప్తాడు, ప్రపంచ పునర్జననమందు ఆమేన్ మీరు నాతో పాటు హల్లెలూయా సింహాసనమందు కూర్చొని ఇశ్రాయేలు గోత్రముల 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. వీళ్ళతో కలిసి పండుగ చేసుకుంటావా? అరిసెలు చక్రాలు తినుకుంటా గ్యాస్ ఎక్కువైపోయి ఆమె చెప్తుంది, నిత్యంగా దీని ఆవిది కాకుండా రైసులో గ్యాస్ స్టవ్లు ఎక్కువైపోయి తెల్లారులు రూపుకుంటా అనుకుంటూ తిరుగుతావా? లేకపోతే దేవుని ప్రజలతో చదవండి ఒకసారి, భలే మాట్లాడుతుంది మోషే గురించి. అపోస్తలుడైన పౌలు ఎబ్రాయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం. ఎబ్రీలు ఎవరైనా ఉంటే తీసి త్వరగా చదవాలి, చురుకైన స్త్రీలు కదా వాళ్ళు. తర్వాత వచనం, మోషే పుట్టినప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప
ఏం కావాలి ఆయనకి? ప్రతిఫలముగా కలగబోవు బహుమానం. ఆమేన్. ఈ ప్రజలతో నాకు శ్రమలు రావచ్చు, కష్టం రావచ్చు, బాధ రావచ్చు, ఇరుకు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, నింద రావచ్చు, ఏది నా జీవితంలో ఎదురైనా నాకేం కావాలంటే దేవుడిచ్చే నిత్య జీవనం. కొంతమంది కొత్త మగాలు కనపడుతున్నాయి, కొంతమంది పాత మగాలే. పండగకు వచ్చినట్టుంటుంది కదా, ఎంత పండగకు వచ్చాము ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. పండగకు వచ్చానంటే మళ్ళీ ఇంకా ఆదివారం పాస్టర్ గారు కూడా చూసిపోయినట్టు ఉంటుంది. అమ్మా పండగకు వచ్చారా? మంచిది. ఓటానికి రాదు, దేవునికి స్తోత్రం. ఓటాలు పెడుతున్నామ్మా, రాండి, అందరికీ ఆహ్వానం. మంచి వర్తమానాలు ఉంటాయి, స్తుతి ఆరాధన ఉంటుంది, పాటలు ఉంటాయి, ప్రార్థనలు ఉంటాయి. అంటే ఎందుకు వచ్చినట్టు? పండగ అయ్యా, చాలా 3 రోజుల పండగ. ఇప్పుడు స్వార్థం వాడిదే. శనివారం అయితే మొక్కలు తినడానికి కొంచెం ఇబ్బంది కలుగుద్దని ఇవాళ మార్చారంటగా 3వ పండగ. కొంతమంది భక్తులు తినలేక శనివారం, దేవునికి స్తోత్రం, శనివారం ఒంటి పొద్దులు వేషంతా. అందుకని కొంతమంది అయితే ముక్కలు తినుకుంటా లేలుయా. పండగ వచ్చినాం కదా, ఆదివారం ఊరికి ఇంటికాడ ఉంటుంది. ఎందుకని ఇంకెట్నో ముక్కలు తినుకుంటే ఇంటికాడ పడుకోవాలి. మొత్తం మీద వచ్చారు. దేవుడు నువ్వు దీవించిన గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే మన దేవుని మందిరావరణములో ఒక్క దినము గడుపుతుంది కంటే శ్రేష్టము. అందుకేనండి మీరు రాంది అంటారా? అంటమనే మేము రాంది. ప్రైజ్ ది లార్డ్. పండగ కంటే ప్రభు ప్రాముఖ్యం. ఆమేన్. హల్లెలూయా. తిండి కంటే దేవుని వాక్యం ప్రాముఖ్యం. పౌలు భక్తుడు అంటాడు, నా హృదయములో మానని వేదనయు దుఃఖము కలుగుతా ఉంది. ఏంటి మానని వేదన, మానని హృదయ వేదన? ఏంటంటే ఇంత వాక్యం చెబుతున్నా వీళ్ళేంటి పండగ క్రైస్తవుల్లాగా అయిపోతున్నారు. అందుకే పౌలు అంటాడు, మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. చక్కటి మాట అంటాడండి. గలతీయులకు రాసిన పత్రికలో చూడండి ఒకసారి. నా పిల్లలారా అంటూ, నేను బాప్తిసం ఇచ్చి రక్షణలోకి నడిపించి మారు మనసు పొందినటువంటి నా పిల్లలు దేవుని వాక్య సత్యములో ఉండకుండా వాక్యాన్ని విడిచిపెట్టి లోకంలో బ్రతుకుతా ఉంటే పౌలు అంటాడు, చూడండి ఒకసారి 19వ వచనం అధ్యాయం కూడా చెప్పంటారా? 4వ అధ్యాయం గలతీ 4:19 ఏమని సంబోధిస్తున్నాడు? దుర్మార్గులారా, మీ జీవితంలో ఇన్ని అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తే మీరు పండగ క్రైస్తవులు అయిపోతున్నారా? అన్లా ఏమంటాడు? ఎంత మంచి చూడండి. నా పిల్లలారా, కాళ్ళు చేతులు కట్టేసి నరకానికి పంపించేవాడిని కూడా ప్రభు ఏమన్నాడు? స్నేహితుడా అన్నాడు. పెళ్లి వస్త్రము లేకుండా ఎలా వచ్చితివి అని. అప్పుడుదా బాగానే ఉంది. ఇద్దరు ముగ్గురు సేవకులను పిలిచి వీని కాళ్ళు చేతులు కట్టి తీసుకెళ్లి చీకటి కొట్లో పడే. సంబోధన బాగానే ఉంటుంది, కానీ ఆ సంబోధన చూసి నువ్వు మోసపోకూడదు. అర్థమవుతుందండి? యూదా ఇస్కరియోతు గెత్సెమనే తోటలోకి వచ్చి ముద్దు పెట్టి సైనికులకు అప్పగిస్తే ప్రభు ఏమంటాడు తెలుసా? చిలికాడా, స్నేహితుడా, స్వీకరించడానికి పెట్టే ముద్దు అప్పగించడానికి పెడుతున్నావా అని వీడు పుట్టకుండా ఉంటే అంత బాగుండు అన్నాడు. ఎందుకు? నాశన పుత్రుడు ఎవరయ్యా అంటే యూదా ఇస్కరియోతే.
ప్రభు సంబోధన భలే ఉంటుంది. తర్వాత కాళ్ళు చేతులు కట్టి చీకటి గుంట్లో పడాలి. ఇప్పుడు పార్చుకోలేదు గట్టి యూదుల వాక్యం మేము వండుకున్నాను ఖర్చులు అమాత్రం ఎందుకు ఆయనకి ఎందుకు అంటారు. మామూలు పండప్పుడు వండుకోరాదు, ఎందుకు ఈ పండక్కే వండాలను భక్తురాలా? నీ భక్తి ఏమో భూమి ఆకాశాలు పట్టట్లా. ఇంత పొడుగు చేస్తావు ప్రార్థన వదిలితే సంవత్సరం అంటాం ఆత్రం వచ్చిందాక. వింటున్నారా? కాదులే అయ్యా, మా ఇంటి పక్కన చేసుకుంటున్నారు, పిల్లలందరూ అటు చూస్తున్నారంట, కుట్లో కొనుక్కొచ్చి ఇట్లాంటి అతి తెలివి తేటలైన మాటలు భలే ఉంటాయి మన దగ్గర. అతి తెలివి మాటలు దీన్ని నరకాన్ని తీసుకుపోతాయి తల్లి. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో మనకు అర్థం కావాలా. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము ఎవరి స్వరూపం కనపడడం వల్ల చెప్పాలి గట్టిగా. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. విడిచిపెడితే ఆశీర్వాదం, విడిచిపెట్టకపోతే ఎటువంటి ఆశీర్వాదం ఉండదు. లోకాన్ని విడిచిపెట్టాలా, భ్రష్టత్వాన్ని విడిచిపెట్టాలా, అవిశ్వాసులైన వారిని వదిలించుకోవాలా. ఆమేన్. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నీవు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తము కృతమాయె. దేవునితో ఏ నిబంధన చేసుకున్నావు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాస్యకులు కూర్చుండ చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రుడు అని ధ్యానించువాడు. అది ఎవరితో సహవాసానికి వెళ్ళావు? భక్తిహీనుల సహవాసానికి వెళ్ళావు. భక్తిహీనుల పండగల్లో నువ్వు పాలి పంపులు పొందుతున్నావు. భక్తిహీనుడు చేసేటువంటి కార్యకలాపాల్లో నువ్వు కూడా పాలిభాగస్తురాలు అవుతున్నావు. మన దగ్గరకు వచ్చి నేను భక్తురాలని చెప్పుకుంటున్నావు. ఇది దేవుడు మెచ్చే భక్తేనా? రాత్రి ఒక వర్తమానం చెప్పాను. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ మంచి దేశములో మనల్ని ప్రవేశపెట్టు. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇప్పుడు ఎవరికి వాళ్ళు స్వపరీక్ష చేసుకోండి. నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? మోసపుచ్చుకోవద్దు. నా మీద మీరు కత్తి నూరుకున్నా, తలవారు నూరుకున్నా అసలు లెక్కే చేయను. నేను అర్థమవుతుందా? నేను చెప్పాల్సింది చెప్పే తీరుతాను. ఆమె ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చే మీరు దీవించబడాలన్నదే కోరిక. ఎందుకు వర్తమానం ఇంత గట్టిగా చెప్తామంటే నువ్వు దీవించబడాలా. నీ కుటుంబంలో ఏదైనా నష్టం కలిగితే, నీ కుటుంబంలో ఏదైనా శ్రమ కలిగితే మొట్టమొదటిగా బాధపడేవాడు సేవకుడు మాత్రమే. నీ అన్నదమ్ములు బాధపడతారేమో నాకు తెలియదు, నీ బంధువులు నీ స్నేహితులు బాధపడతారేమో నాకు తెలియదు, కానీ మొట్టమొదటిగా నీ ఇంట్లో కీడు జరిగితే బాధపడి దేవుని సన్నిధిలో ప్రతిమలాడి ప్రార్థన చేసేవాడు సేవకుడున్న సంగతి మర్చిపోవద్దు. అందుకే ఏ కీడు ఏ నష్టము మీ జీవితాల్లో జరగకూడదని ఈ వర్తమానం మీకు చెప్తాను. నేను ఒక మాట అడుగుతానేమనుకోవద్దు. పండగలకు ఊర్లు పని బయలుదేరే వెళ్తున్నాము. మధ్యలో సాతాను ఏదన్నా క్రియేట్ చేసి యాక్సిడెంట్ చేసిందనుకో, అంటున్నారా? ఎవరికి అవమానం? ఎవరికి అవమానం? దేవునికేగా. నీ భక్తి నీ ప్రార్థన అంతంత మాత్రమే.
నువ్వు ఆదివారం దేవుని సన్నిధిని విడిచిపెట్టి నువ్వు ఏ లోక సంబంధమైన కార్యక్రమాలకు వెళ్తున్నావు. జరగరానిది జరిగింది. అది సంఘానికి అవమానం, దేవునికి అవమానం. అందుకే లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలలో మీరు పాలిభాగస్తులు కావద్దు అని చెప్పేది. అందుకే ప్రైజ్ ది లార్డ్. ఒకటే చేస్తే కరెక్ట్ భక్తి చేయండి, శుభ్రంగా మానుకొని ఇంటికాడికి వచ్చాడు. ఎవడు బాధపడ్డ అసలు నువ్వు రాలేదని అసలు కొంచెం కూడా ఎవరికి బాధ ఉండదు. మాటినే పిల్లగాడు పోతే బాధ కానీ, మాటినే పిల్ల పోతే బాధ కానీ, మాటిన్నోడు పోతే ఎవరికి ఏమన్నా తల్లిదండ్రులకు ఉంటుందా బాధ? పోతే పడిలే ఆడు చస్తేనండి పాస్టర్ గారు అసలు ఎవరు ఆడవలేదండి అని చెబుతున్నారు. మొన్న ఒక మాట, అసలు ఎవరు ఏడ్చిన లేరండి, పోతే పడిలే దరిద్రులు అంటున్నారండి. అంటే ఆ మనిషి క్రియలను బట్టి ఎంత ఇసుకుపోయి ఉంటారు తల్లిదండ్రులు. అర్థం చేసుకుంటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి. నువ్వు సరైన భక్తి చేయకుండా, నీ జీవితంలో ఆశీర్వాదం లేకుండా, నీ జీవితంలో దీవెన లేకుండా, నేను భక్తురాలని చెప్పుకుంటే ఉపయోగం ఉందా? ప్రైజ్ ది లార్డ్. కొంతమంది నా వెంట తిరిగే వాళ్ళ గురించి నేను అదే బాధపడతాను. పాస్టర్ గారు ఇప్పుడు తిరుగుతా వీళ్ళకి ఏ ఆశీర్వాదం లేదంటే ఎంత విచారం. పాస్టర్ గారు ఇప్పుడు తిరుగుతా వీళ్ళకి ఏ దీవెన లేదంటే ఎవరికి నీకు ఉంటుందో ఉండదో కానీ నాకు మాత్రం రోజు బాధే. అలాంటి సంఘములో ఉన్న వ్యక్తులకు ఎటువంటి ఆశీర్వాదం లేదంటే నీకు ఉందో లేదో ఆ బాధ, కానీ నాకు మాత్రం రోజు దుఃఖమే. వీళ్ళు దేవుని మాట వింటలేదు, వీళ్ళు దేవుని మాటకు లోబట్టలేదు, వీళ్ళు దేవుని వాక్య సత్యంలో నిలిచిపట్టలేదు. ఎంత విచారం ఒకసారి ఆలోచించి. పండగలు జరిగిపోయిన ప్రతి వారమున నీ వర్తమానాలు మీకు చెబుతానే ఉన్నాను, అయినా కానీ మీలో మార్పు దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకే ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట చదవని ప్రార్థన చేసుకుందాం. 4వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు. ఇప్పుడు ఒకసారి ప్రసవ వేదన కానీ బిడ్డను కన్నావు పడి, మళ్ళీ మాటికి ప్రసవ వేదన ఏంది? ఎట్ట పుట్టావురా, నా కడుపున చెడ పుట్టావురా అంటారు ఒకసారి మాట వినని పిల్లల గురించి. వీడు పుట్టకపోయినా బాగుండేది, ఆ మనిషి పుట్టకపోయినా బాగుండేది అని అంటుంటారు. ఎందుకు వస్తుంది ఆ మాట తల్లిదండ్రుల నుంచి అంటే, వాడు విసిగించిన విసుగుడును బట్టి. ఆమె ప్రసవ వేదన ఒక్కసారే, పొదుగులుగా. పౌలు అంటున్నాడు, మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. ఇవన్నీ అలవాటైనవి కాబట్టి ఈ అలవాట్లో మేము జీవిస్తాం. అలవాటు కాకపోతే పరిస్థితి ఏంటి? భక్తి జీవితంలో శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు, ఇవన్నీ ఎప్పుడైతే మనం మన జీవితంలో కలిగి దేవుని వైపు చూస్తుంటామో శోధించబడిన మీదట. అందుకే ఎవరు ఏమనుకున్నా, జనములకు ప్రవక్తవయ్యా నువ్వు, జనములకు తండ్రివా, గొడ్రాలు నువ్వు, నీ భార్య గొడ్రాలు అని ఎంతమంది ఎన్ని రకాల మాట్లాడుతున్నా అబ్రహాము విశ్వాసాన్ని కోల్పోలేదు, శారా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. నిర్ణయ కాలం ఒకటి వచ్చింది. హల్లెలూయా. ఇస్సాకు బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక ఇస్సాకు మాత్రమేనా? యాకోబు 12 గోత్రాలు.
ఈరోజున మనం ఇక్కడ కూర్చున్న మనం కూడా అబ్రహాము సంతానములో నుండి వచ్చిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ చివరి కాలంలో ప్రభు ప్రేమతో మాట్లాడుతున్న మాట ఏంటంటే వాక్యముతో నిలిచి ఉన్నాడు. ఎవరితో చెప్పాలా? వాక్యముతో నిలిచి ఉన్నాడు. నోవాహు వాక్యముతో నిలిచి ఉన్నాడు. అబ్రహాము వాక్యముతో నిలిచి ఉన్నాడు. మరియ వాక్యముతో నిలిచింది. ఎంతమంది ఎన్ని తింటుంటారు మరియనే? వామ్మో పెళ్లి కాకుండా తల్లి అవుతుందంట. అయ్యో మళ్ళీ పైగా దూత వచ్చి చెప్పిందంటుంది. అయ్యో ఎంత మంచిది అనుకున్నావు మరియమ్మ, ఇటు చేసిద్దాని అనుకోలేదు. ఎన్ని నిందలు వేసి ఉంటారు, ఎన్ని అవమానాలు వేసి ఉంటారు. కానీ వాక్యం అంటుంది, నేను నమ్మిన వానిని ఎరుగుదును. దూత నా దగ్గరికి వచ్చింది నిజం, ఆమె వర్తమానము చెప్పింది నిజం, నీ గర్భము పరిశుద్ధాత్మ ద్వారా కలిగిందని చెప్పుట నిజము, నీ గర్భము ద్వారా లోక రక్షకుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు బయటికి వస్తాడని చెప్పినది నిజము. కానీ ఆ కాల పాపిష్టి గుంపు వర్తమానం ఏం కాల నమ్మల. ఎవడు నమ్మినా నమ్మకపోయినా నువ్వు వర్తమానాన్ని నమ్ము. ఆమె దీవించబడతావు. దేవునికి స్తోత్రం. యోసేపుని ఎంతమంది అంటారు, అరే ఎవడికో పుట్టిన పిల్లగాడికి తండ్రి అవుతున్నా నువ్వు. యోసేపుని ఎంతమంది అవమానపరిచి ఉంటారు. వామ్మో ఎందుకు మరియమ్మను వదిలిపెట్టక, ఎందుకురా నీకు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోక. ఎంతమంది ఎన్ని రకాలుగా యోసేపును కూడా అనుంటారు. కానీ యోసేపు ఏమంటాడంటే దూత వచ్చినది నిజం, సత్యము చెప్పినది నిజం, ఆమె మరియ ఏ తప్పు చేయలేదన్నది నిజం. అందుకనే మరియా యోసేపులు కూడా వర్తమానికుడు నమ్మారు, వర్తమానాన్ని నమ్మారు. ఆమేన్. చరిత్రలో నిలిచిపోయారు. కారణం ఏంటో తెలుసా? వీళ్ళందరూ కూడా చరిత్రలో ఉన్న దేవుణ్ణి పైకి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే చరిత్రలో ఉన్నటువంటి దేవుడిని పైకి లేపారు కాబట్టి చరిత్రలో ఉన్నటువంటి దేవుడు వీరిని కూడా పైకి లేపారు. తెలుసా? అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకాన్ని, లోక సంబంధమైన కార్యక్రమాలని విడిచిపెట్టండి. ఎప్పటికైనా మునిగిపోయింది. తెలుసా? అబ్రహాం విడిచిపెట్టాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. రూతు ఏం చేసింది? బోయజ్ ఏమంటాడు? నీవు నీ జన్మభూమిని, ఏ భూమి? జన్మభూమిని విడిచి, తల్లిదండ్రులను విడిచి నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చావు. ఎవరికైనా పుట్టినూరికి పోవాలని ఉంటుందా? ఉండదా? ఎంత ఆనందం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆమె ఉంటున్నారా? ఆ ఊర్లోనే ఉన్నట్లయితే నేను పెద్ద రౌడీవాడిని అయ్యేవాడిని. అర్థమవుతుందా? లేకపోతే ఏ లోక సంబంధమైన కార్యకలాపాలు చేసుకుంటూ బతికేవాడిని. కానీ దేవుడు ఏం చేశాడు? అక్కడి నుంచి లేపి ఆయన ఏర్పాట్లో ఉన్నటువంటి ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఇక్కడ మా వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ మా రక్త సంబంధికులు ఎవరు లేరు. ఆమె చెబుతారా? ఉన్నాయన్నీ తాసుపాములే, పాములే అన్నీ పగబట్టి. దేవుడి స్తోత్రం. ఈ తాసుపాముల మధ్యలో వదిలిపెట్టాడు. ఒకసారి నాకేమనిపించింది తెలుసా? యెహెజ్కేలు 2వ అధ్యాయంలో, నరపుత్రుడా నీవు తేళ్ల మధ్యలో సంచరిస్తున్నావు, దురదగుండి చెట్ల మధ్యలో నివసిస్తున్నావు, రాళ్ల మధ్య ముళ్ళ తుప్పల్లో నివసిస్తున్నావు. ఆశ్చర్యం వేసింది. నిజమే, అక్కడ నుంచి నన్ను ఎక్కడ తీసుకొచ్చాడు? ఈ రాళ్ళు, తేళ్ళు, జర్రులు, తాసుపాములు, ఈ పాములు ఉన్నటువంటి ప్రాంతాన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎన్నున్నా ఐ యామ్ విత్ యూ.
నేను మీకు తోడుగా ఉన్నాను. అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఫస్ట్ తారీఖు 2 తారీఖు పోయి తిరణాల్లో పాల్గొనితే బాగుంటుంది అనిపించుద్ది. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? తగ్గితే బాగుంటుంది. ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ నేను నిన్ను అడ్రస్ కల్పించి ఆమె ఇన్ని ప్రాంతాల్లో నీకు పరిచర్య ఇచ్చి నిన్ను అనేకులకు నేను ఆశీర్వాదకరంగా మారిస్తే తిరణాలకు పోతావా అని ఎక్కడున్నావు అక్కడ దన్నాడు అనుకో. మళ్ళీ మొదటి స్థితి వచ్చింది అనుకో, మమ్మో ఎంత భయంకరం. ప్రైజ్ ది లార్డ్ అని రూతుతో ఏమన్నాడు బోయజు? నీవు నీ తల్లిదండ్రులు విడిచి జన్మభూమిని విడిచి నీవు ఎరగని జనమునొద్దకు వచ్చావు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండనట్టు నీవు వచ్చితివి. యెహోవా నీకు అదే సంగతి. ఆయన కొరకు ఎదురు చూసేవాడు దేనికోసం చూస్తారంటే సంపూర్ణమైన బహుమానం. ఊరి నుంచి వస్తా ఏం తెచ్చావమ్మా? నేనేం తెచ్చా? మరి పోత ఏం చేసిపోతున్నావు? అరిసెలు అమ్మా మనం తీసుకొచ్చు అత్త ఏం చేసుకొచ్చింది తల్లి? పాత కాసిన అరిసెలు ప్రార్థనలు కూడా ఎగ్గొట్టి అరిసెలు చేసుకుంటా చక్రాలు చేసుకుంటా. మనం బుధవారం మేము ఎందుకు లేము తెలుసా? బుధవారం ఒక దైవజనుడు వైజాగ్ నుంచి ఒక దైవజనుడు వస్తే ఆ బుధవారం పోవటానికి వీళ్ళు వెళ్ళారు. ఇంట్లో పాస్టమ్మ గారు పిల్లలు వెళ్ళారు. నేనేమో ఒంగోలులో ఒక మీటింగ్ ఉంటే ఆ మీటింగ్కి వెళ్ళాను. నేనేమంటున్నానంటే మనోళ్ళు ప్రార్థనకు వస్తారు అంటే ఏం వస్తారో ఏమో మనకెందుకు లేనిపోయింది. అసలు చేసుకుంటా చక్రాలు చేసుకుంటా వస్తారు అది లేనిపోయింది. గొప్ప దైవజనుడు వచ్చాడు, ఆయన వాక్యం పోద్ది అని చెప్పి వెళ్ళిపోయారు. మీరు వచ్చి పురుగులు తెచ్చుకొని తిని శుభ్రంగా ప్రార్థన చేశారమ్మా. పురుగులు తిన్నారు, ప్రార్థన చేశారు, ప్రార్థన కూడా చేశారు. మంచి దేవుడిని దీవించిన. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ దైవజనుడు దగ్గరకు వచ్చాడు. మనం వైజాగ్ పోయి ఆయన ద్వారా వర్తమానాలు వెళ్ళాం కదా. ప్రైజ్ ది లార్డ్. దగ్గరకు వచ్చాడు కాబట్టి మేము పోయాం. మేమేమనుకున్నామంటే అరిసెలు చక్ర చేసుకుంటే ఏమవుతారో మళ్ళీ వెళ్ళిపోయింది. మీరు రాక దైవజనుడు వాక్యం వర్తమానం పోతే మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పి శుభ్రంగా అక్కడికి పోవడం జరిగింది. ఆమెను చెబుతారా? అంటే ఎప్పటికైనా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీరు మారిన క్రైస్తవులు ఎవరు అడగలేదా దంచుతుంటే? మేము ఎప్పుడు దంచినాం అంటారా? దంచుతుంటే అడగలేదు. మీరేంది మీ పండగ ప్రార్థన చేసుకోకుండా ఈ పండగ చేసుకుంటానని అడగలా? అడిగే ఉంటారు లావంతా అడుగుతారు. ఏం చెప్పారా మరి? ఇంటిగా 2 చేతులు పైకి తీసుకోవచ్చని చెప్పారు. హల్లెలూయా. నిజ క్రైస్తవుల వలె ఆమె వాక్యములో వాక్యములు నిలిచి ఉన్నవాడు రేపు పరలోకం నిలిచి ఉంటాడు. వాక్యములో నిలబడిన వాడు పరలోకం వాళ్ళకి లేదు. లేచిన వాడిని ఒకసారి కళ్ళు మూయండి. జీవము కలిగిన దేవుని సన్నిధిలో అందరు 2 చేతులు పైకి అందరు కళ్ళు మూయాలి. ప్రైజ్ ప్రైజ్. అందరూ తీర్మానం చేయి. పౌలు భక్తుడు అంటున్నాడు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడ వరకు మీ విషయమై మరలా నాకు
ప్రసవ వేదన కలుగుతుంది. లోకాన్ని విడిచిపెట్టి బబులోను నుండి బయటికి రండి. బబులోను నుండి వెనక్కి చూడటమే. బబులోను అంటే లోక సంబంధమైన వ్యక్తులతో సహవాసమే. బబులోనులో నుండి బయటికి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. అందరి నోళ్ళు తెరిచి హల్లెలూయా, హల్లెలూయా.